ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఈ పేరు వింటే గుండె వేగం పెరుగుతుంది. ఒకప్పుడు ఇది యుద్ధం లాంటి రైవల్రీ, ప్రపంచం ఊపిరి బిగపట్టి చూసే పోరు. కానీ ఈ రోజుల్లో ఇది రైవల్రీ కాదు, ఓన్లీ ఇండియన్ డామినెన్స్. సూపర్ ఫోర్స్లో మళ్ళీ అదే రుజువైంది. పాకిస్తాన్ మొదటి 10 ఓవర్స్లో 90 రన్స్ దాటింది. ఒక దశలో 190 నుండి 200 వరకు స్కోర్ వెళ్తుందనిపించింది. కానీ శివం దూబే వచ్చి 2 వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. చివరికి పాకిస్తాన్ 171 రన్స్కే పరిమితమైంది. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ తుఫాన్ సృష్టించాడు. మొదటి బంతికే 6 కొట్టాడు. 39 బంతుల్లో 74 పరుగులు చేశాడు. శుభ్మాన్ గిల్తో 105 రన్స్ జోడించి మ్యాచ్ని మొత్తం భారత్ వైపు తిప్పేశాడు. సూర్యకుమార్ యాదవ్ మాటలే అసలు రహస్యం చెబుతున్నాయి. రైవల్రీ అంటే సమాన పోటీ ఉండాలి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇక పోరు కాదు, ఇది ఒకవైపు శాసనం. ఇది ఇండియన్ క్రికెట్ ఆధిపత్యం. ఇక్కడ మనం ఇంకా చూస్తే ఉమెన్ మ్యాచ్ ఇంపాక్ట్ ఉంది. పాకిస్తాన్ బ్యాటింగ్ ముందు పరిస్థితులు, ఇండియా బ్యాటింగ్ అండ్ పవర్ ప్లే డామినేషన్, ముఖ్యమైన క్యాచ్ డ్రాప్లు, టర్నింగ్ పాయింట్లు, ఫలితంగా ఇండియా సూపర్ ఫోర్స్లో అన్బీటన్గా కొనసాగించడం, మరియు హ్యాండ్షేక్ వివాదానికి చిన్న రిటర్న్ గిఫ్ట్. వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. పదండి.